మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మానాం మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మానాం. మహాత్ములు మనసులో ఉన్నదే మాట్లాడతారు, మాట్లాడింది చేస్తారు, చేసి చూపిస్తారు. అలాంటప్పుడే వాళ్ళు వాగ్దానం చేస్తారు, లేకపోతే చెయ్యరు. చేశారు వాగ్దానం, దాన్ని నిలబెడతారు. వాళ్ళు మాట మీద నిలబడడం కోసం వాళ్ళు ఎన్ని కష్టాలైనా భరిస్తారు, నష్టాలైనా భరిస్తారు తప్ప మాట వెనక్కి తీసుకోవడానికి వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు. అలాగా మాట తప్పడం అంటే తల తీసేసినట్టు ఉంటుంది వాళ్ళకి. కానీ దురాత్ములు మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మానం. మనసులో ఉన్నది వేరు, మాట్లాడేది వేరు, ఆఖరికి చెప్పేది చేసేది వేరు. మూడింటికి సంబంధం ఉండదు. చేస్తారు, చెయ్యపోతారు కూడా. మర్చిపోయాను రా అనడానికి వాళ్ళకి ఎటువంటి సిగ్గు లేదు, ఎటువంటి లజ్జ లేదు. అవమానం అన్నది వాళ్ళకి ముందరే లేదు. ఈ వీధిలో తిడితే ఆ వీధిలో మళ్ళీ కాలరు ఎగరేసి బతుకుతారు అలాంటి వాళ్ళు దురాత్ములు. మా ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకొంచు తిట్టగా విని మదిలో ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకొంచు తిట్టగా విని మదిలో వీడా నా కొడుకని ఆ గాడిద ఏడ్చెంగదన్న కవి చౌడప్ప. అంటే ఆడిన మాటను తప్పిన గాడిద కొడుక అని తిట్టేట. ఏదో మాట ఇచ్చాడు, అది నెరవేర్చలేదు వాడు అని రెండో వాడు వాడిని తిడుతున్నాడు. గాడిద నా కొడుక నువ్వు మాట ఇవ్వడం ఎందుకురా అని తిట్టాడు. అక్కడే ఉందో గాడిద వీధిలో నిలబడి అది వింది. వీడా నా కొడుకు అని అది కూడా వాడు కొడుకని ఒప్పుకోవడానికి అది ఒప్పుకోలేదు. అంత నీచత్వం అన్నమాట వాడిన మాటను తప్పిన వాడు. పూర్వం ఒక పులి కంటబడింది ఒక ఆవు. అరువులో ఇంటికి వెళ్ళిపోతుంటే మా మేత వేసి పులి కంటబడిపోయింది పాపం. ఆ పులి ఆవును చంపైపోతే ఆవు పులిని బతిమాలింది. ఆయన పులి వినలేదు. అప్పుడు ఆవు అంతట పులితోటి, నాకు 10 రోజుల క్రితం ఒక లేగదోడ పుట్టింది, అది నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, దానికి పాలు ఇవ్వాలి, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ నీ కోసం వెంటనే వచ్చి ఆహారం అయిపోతానని చెప్పింది. పులి ముందర నమ్మలేదు. ఆవు ఎంతగానో బతిమాలింది. పులి ఏ కళను ఉందో మొత్తానికి సరే అయితే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు గమ్మున రాపోయావో నేను వచ్చి చంపేస్తానని చెప్పేసి నిన్ను నీ బిడ్డని కూడా చంపేస్తానని చెప్పింది. ఆవు అనేక ఒట్లు వేసి, ముఖ్యంగా ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఆలు మగలు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారు. దెబ్బలాడుకుని పిల్లల మీద ఒట్లు అంటూ ఉంటారు, లేకపోతే దేవుళ్ళ మీద ఒట్లు అంటూ ఉంటారు. విషయంలో చిన్న చిన్న విషయాల తగాదాలకి పిల్లల మీద ఒట్లు వేయడం మంచిది కాదు. ఆ పిల్లలకి మంచిది కాదు, వాళ్ళ భవిష్యత్తు బాగుండదు. కాబట్టి భార్యాభర్తలు ఇది తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లల్ని వాళ్ళు ఏం చేశారు పాపం, మీరిద్దరూ దెబ్బలాడుకుంటే పిల్లల మీద ఓట్లేందుకు, దేవుడి మీద ఓట్లేందుకు? ఏమన్నా ఉంటే మీరు చూసుకోవాలి. ఇదిగో ఇలా జరిగింది తిరిగి కూర్చొని మాట్లాడుకోండి. ఇదిగో ఇలా అన్నావు నువ్వు, నేను ఇలా అన్నాను అని తెలుసుకోండి. నా తప్పు ఇది, లేకపోతే నీ తప్పు అది మాట్లాడుకోవాలి. కానీ నేను నిజంగా ఇలాగా అని పిల్లల మీద ఓట్లు వేయడం అన్నది చాలా తప్పది. ఎక్కడో బెడిసి కొడుతుంది పిల్లల, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. సరే, ఈ ఆవు పులిని బతిమాలింది. ఆవు ఒప్పుకుంది. ఆవు గమ్ముని ఇంటికి వెళ్ళి ఆవుకి ఆ బిడ్డకు పాలిచ్చి దానికి ఎన్నో నీతులు చెప్పి ఆ పక్క ఆవులకి అప్పగించి తిరిగి వెంటనే పులి దగ్గరకు వచ్చేసింది. ఆ పులి ఆవును చూసి ఆశ్చర్యపోయిందిట. ఇదే ఆ పులి రాదనుకుంది పాపం. ఆ పులి సరేలే అనుకుంది. తీరా చూస్తే ఆవు వచ్చేసింది. అప్పుడు పులి ఆవుతో అంతట, నువ్వు చాలా పుణ్యాత్మురాలివి, నిన్ను గనక చంపుకు తింటే నాకు రౌరవాది నరకాలు నాకు సంప్రాప్తిస్తాయి, నిన్ను నేను చంపను, వెళ్ళిపో, హాయిగా నీ బిడ్డతోటి నువ్వు ఉండని చెప్పేసి పులి తిరిగి విడు. ఆ పులి ఎంత గొప్పదో చూడండి, దాని మనసు ఎంత. ఇది పులి అయినప్పటికీ కూడా ఆ ఆవు యొక్క సచ్ఛీలతకి ఆ పులి ఎంతగానో ఇదే అయింది. మనుషులు అలా ఉంటారా? ఉండరు. సరే, ఈ ఆడిన మాట
తప్పడం. పూర్వం దేవసభలో బృహస్పతికి విశ్వామిత్రుడికి వాగ్వాదం జరిగింది. భూలోకంలో ఆడిన మాట తప్పని వాడు ఎవరైనా ఉన్నారా? లేరు అని విశ్వామిత్రుడు ఉన్నాడు, హరిశ్చంద్రుడు అనేటువంటి వాడు ఉన్నాడు అని బృహస్పతి అన్నాడు. విశ్వామిత్రుడు సరే ఇచ్చాను, ఆ హరిశ్చంద్రుడి చేతే నేను అబద్ధం ఆడిస్తాను అని వెంటనే వాళ్ళు దెబ్బలాడేసుకున్నారు, ప్రతినలు చేసేసుకున్నారు, బాధలు పాడించేసుకున్నారు. విశ్వామిత్రుడు భూలోకానికి వచ్చాడు. ఆ హరిశ్చంద్రుడిని అనేక కష్టాలు పెట్టాడు. ఆ హరిశ్చంద్రుడు రాజ్యం అపహరించాడు. ఇంకా ఏదో కావాలన్నాడు. హరిశ్చంద్రుడు అది తీరుస్తానన్నాడు. భార్య నమ్మేశాడు, రాజ్యాలు పోయాయి, పెళ్ళాన్ని నమ్మేశాడు. తను కూడా కాటికాపర కింద ఉద్యోగం మొదలెట్టాడు. ఆఖరికి కొడుకు కూడా చచ్చిపోయాడు. ఆఖరికి తను కాటికాపర కింద చేస్తూ కప్పం కట్టలేదని ఆ యొక్క చంద్రమతి ఇంకో నేరం మీద ఆ చంద్రమతిని కూడా చంపవలసి వచ్చిన స్థితి కూడా హరిశ్చంద్రుడికి వచ్చినప్పటికీ కూడా ఆడిన మాట తప్పలేదు. నక్షత్రకుడు హరిశ్చంద్రుడితో అనేవాడు, నీకెందుకయ్యా ఇదంతా, నువ్వు మహారాజుకు చక్రవర్తి, నాకు సంబంధం లేదు, నేను ఇవ్వనాను, నేను వెళ్ళిపోతా, వాళ్ళకి కావాల్సిందే అది రాజ్యాల్లోనూ అవినాగా ఆ విశ్వామిత్రుడికి అక్కర్లేదు, వీడి చేత హరిశ్చంద్రుడి చేత మాట తప్పించడమే వాళ్ళకి కావాలి. సత్యనారాయణ లేదు అలాగా. హరిశ్చంద్రుడు మాట మీద నిలబడ్డాడు. అందుకనే ఆయన గురించి ఈనాడు కూడా మనం చెప్పుకుంటున్నాం. సత్యవాక్ పరిపాలకులు వాళ్ళందరూ కూడా, ధర్మమూర్తులు వాళ్ళందరూ కూడా. కాబట్టి మహాత్ములకి దురాత్ములకి మాటలో ఇంత తేడా ఉంటుందన్నమాట. మహాత్ములు ఆడిన మాట తప్పరు, వాళ్ళు ఏది చేయగలుగుతారో అదే చెప్తారు, అదే చేసి చూపిస్తారు. దురాత్ములైతే వెంటనే మాట మారుస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. వీళ్ళు దురాత్ములు. కాబట్టి మనము మాట ఇచ్చే ముందర ఆలోచించుకోవాలి, ఇది మనం చేయగలమా లేమా అన్నది ఆలోచించుకుని అది చేసి మనం ఎవరికైతే వాగ్దానం ఇచ్చామో, చేసి పెడతామో, ఉపకారం చేస్తామన్నామో అది మనం నెరవేర్చి వాళ్ళకి చూపించాలి. అప్పుడే మనకి కూడా మంచి పేరు వస్తుంది సంఘంలో.